వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటని అనుకుంటున్నారా? అదే అండి, తెలుగువారి గోంగూరతో గోంగూర చికెన్ చూపిస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ సమయంలో చూస్తున్నానండి. టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. దీనికి బోన్లెస్ చికెన్ అయితేనే బాగుంటుంది. బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇలాగా 1/2 కప్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే కరివేపాకు, 2 పెద్ద ఆనియన్, 1 టమాటా, గరం మసాలా 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్. అంతే అండి. 1 by 1 స్కిప్ చేయకుండా చూడండి. ఇలాగా బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్లో 1/2 కప్ ఆయిల్ వేయాలి. దీనికి 1/2 కప్ పడుతుంది. గోంగూర చికెన్ అది వేస్తేనే బాగుంటుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే అండి గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నానండి. ఇలాగా వాటర్ లేకుండా నేను చూపించిన విధంగా ఇలాగా అన్నీ వేసుకొని కలుపుకోనండి. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు ఈ 3 వేసుగా కలుపుకోనండి. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. మీకు టైం ఉంటే 45 మినిట్స్ పెట్టండి, లేకపోతే 30 మినిట్స్ చాలు. ఇలాగా నేను చెప్పిన విధంగా చూపిస్తున్న విధంగా పక్కన పెట్టుకోనండి. ఇలాగా నేను పెద్దది ఒకటి తీసుకుంటున్నానండి, ఒక కట్ట తీసుకుంటున్నాను. చాలు, ఎక్కువ పట్టదు. ఎక్కువ గోంగూర పుల్లగా ఉంటే బాగుండదండి, అది గుర్తుపెట్టుకోనండి. ఇలాగ నేను కడుక్కొని వాటర్ ఏం లేకుండా 5 సెకండ్స్లో అది ఉడికిపోతుందండి. ఇలా మగ్గించుకుంటే పేస్ట్ చేసేసుకోవచ్చు. చాలు. ఇలాగా బాగా ఈ చికెన్ని నేను చూపిస్తున్నాను కదా, ఇలా మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ పేస్ట్ అంతటిని ఇందులో యాడ్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వేయించండి. నిజంగా చాలా చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా కుదిరిందండి. చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్, దీంట్లో వాటర్ యాడ్ చేస్తే దాని టేస్ట్, దాని కమ్మదనం వెళ్ళిపోతుందండి. అది గమనించండి ఫ్రెండ్స్. నిజంగా ట్రై చేయండి. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చాలా బాగా వచ్చింది. తప్పక నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇంకా గోంగూర చికెన్లోకి ఏ కాంబినేషన్ అవసరం లేదండి. వైట్ రైస్ గోంగూర చికెన్ తింటే దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మరి మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? మీకు నచ్చినట్లయితే నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.